ఈ మధ్య న్యూస్ లోను సోషల్ మీడియాలోను బాగా ట్రెండ్ అయిన స్కామర్ ఈడు. వాడు వీడేంట్రా, హీజర్ అంకుల్. వెళ్ళి కలిసేసి వస్తా. Catch the bloody bugger. Move! ఆ లాకర్ రూమ్ మొత్తం బ్లర్ ఉంది. వాడున్నాడా? ఉన్నాడు కాబట్టే ఇంకా బ్లర్ ఉంది సార్. ఆ రూమ్ డోర్ బ్రేక్ చేయాలంటే వాడి తాత దిగి రావాలి. There is no way to escape. He is trapped. దొరికావరా రాబిన్ హుడ్? ఆయన రాబిన్ హుడ్ పట్టుకోవడానికి వచ్చారు, మా స్పెషల్ ఆఫీసర్. స్పెషల్ ఆఫీసరా? మళ్ళీ మిస్ అయ్యాడు. ఎవడాడు? రాబిన్ హుడ్ మీద ఫస్ట్ కేసు పెట్టి తెచ్చినే సార్. స్టాక్ బ్రోకర్ రామలింగేశ్వరరావు కొడుకు. సార్, మా ఇంట్లో దొంగతనం జరిగింది. మా నాన్న సంపాదించింది మొత్తం పోయింది. నాన్న చనిపోయాడు సార్. ఆ దొంగ గురించి ఏం తెలియలేదు కదా. ఐఎమ్ సో సారీ రామ్, మేము ట్రై చేస్తున్నాం. నా కుటుంబం నాశనం చేసినాడిని ఖచ్చితంగా పట్టుకుంటాను. మీకు ఇది ఉద్యోగమే సార్, నాకు ఉద్యమం. సార్, ఇక్కడ ఆపరేషన్ టెక్నీషియన్స్ గా వచ్చిన 20-30 మంది ర్యాండమ్ గా పారిపోతున్నారు సార్. ఎవరైనా పట్టుకున్నారా? ఒకరిని అడిగితే సినిమా షూటింగ్ అని చెప్పి ఆ డ్రెస్ వేసుకుని వచ్చామని చెప్పారు సార్. ప్రతిసారి మనం ఫోకస్ షిఫ్ట్ చేసి వాడు ఎస్కేప్ అవుతున్నాడు. ఎక్కడికి ఎస్కేప్ అయినా నేను మాత్రం వాడిని ఖచ్చితంగా పట్టుకుంటాను. ఏరా హీరో అనుకుంటున్నావా? నన్ను దాటి వాడిని పట్టుకోగలవా? మీకు ఉద్యోగమే సార్, నాకు ఉద్యమం. ఖచ్చితంగా పట్టుకుంటాను. ఇంకోసారి కేసులో ఎక్కడ కనిపించినా, అసలు ఖాళీగా కనిపించినా ఆ రాబిన్ హుడ్ నువ్వేనని లోపలేసి కేసు క్లోజ్ చేస్తా. అవును సార్, నేనే రాబిన్ హుడ్ని. ఈ రోజు నుండి నా పేరు కూడా రాబిన్ హుడ్డే. చేయండి సార్, అరెస్ట్ చేయండి. కుక్క మాట మాట్లాడినా కాల్చి చేయండి సార్, చేయండి, షూట్ చేయండి. ప్లీజ్ నా మాట విను, అనవసరంగా ప్రాబ్లం ఎదుర్కోకు. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. షరీఫ్, ఇక్కడ నుండి వాడి మూమెంట్స్ అన్నీ నాకు తెలియాలి. సాయం చేసిన వాడికి కష్టం వస్తే సాయం పొందినవాడు అండగా నిలబడ్డం అన్నది ధర్మం.
గ్రేట్ ఎస్కేప్ రా. నువ్వు నన్ను ఒక ఫ్యామిలీ ఫోటో క్రియేట్ చేయమన్నప్పుడు దేనికా అనుకున్నా. ఈ రోజు అది భలే యూజ్ అయిందిరా. రే ఏమైందిరా? చిన్నప్పుడు దిక్కు మొక్కు లేకుండా రోడ్డున పడున్నప్పుడు ఒక పెద్ద ఆయన ఇక్కడ తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టారు. అప్పటి నుంచి నాకు అన్నీ ఆయనే. ఈరోజు పోలీసులు నా దాకా వచ్చారు, రేపు ఆయన దాకా వస్తారు. అదే జరిగితే ఆశ్రమంలో పిల్లలందరినీ దొంగల్లా చూస్తారు. ఉన్న ఒక్క లైఫ్ లైన్ వాడేశానరా. ఛాన్స్ తీసుకోవద్దు. ఈ రోజు నుండి రాబిన్ హుడ్కి రెస్ట్ ఇచ్చేసి రేపే జాబ్లో జాయిన్ అయిపోతాను. ఇప్పటికిప్పుడు నీకు జాబ్ ఇచ్చేది ఎవర్రా? గ్రౌండ్ బ్రేకింగ్ అచీవ్మెంట్. భారతదేశపు సంతతికి చెందిన ఏవి ఫార్మాస్ మెడికల్ క్యానబీస్ తో తయారు చేసిన ఓరల్ క్యాన్సర్ క్యూర్ కి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు The పొందుతున్నాయి. Indian Medical Council has issued a license to start a second unit in India. By such, congratulating AV Pharmaceuticals Company and MD Mr. Abhinav Vasudev. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. బ్రీజ్ మరీ ఎక్కువ ఉంది ఈరోజు. హే, సూట్ చాలా బాగుందయ్యా. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీన్స్ లాట్ కమింగ్ ఫ్రమ్ యాక్చువల్లీ. కానీ నువ్వే సూట్కి సెట్ అవ్వాలా, మార్చాయి. ఓకే. భ్రష్టుడా. ఇండియాలో నీ కంపెనీకి పర్మిషన్ లేదని ఇక్కడ పెట్టావు. ఇప్పుడు అదే ఇండియాలో కంపెనీ పెట్టమని లిటరల్గా నిన్ను బతిమాలుతున్నారు. ఏ చివర్రా నువ్వు. రే, ఈ టైంలో నువ్వు తాగాల్సిన కాఫీ కాదురా, షాంపెయిన్. మూడ్ లేదురా. ఏమైంది? నా కూతురు హర్ట్ అయింది. దేనికి? So if you could all join me in congratulating the wonderful efforts of our MD, Mr. Abhinav Vasudev, and his daughter, what's her name? I don't know. I know her as Avi's daughter. Mr. Abhinav Vasudev's daughter. డార్లింగ్, హీస్ అన్ అమ్నేషియా పేషెంట్. వాడి వైఫ్ నేమే గుర్తుండదు. నీ నేమ్ గుర్తుందిగా డాడ్? ఎంతో మంది ఫేమస్ పర్సనాలిటీస్ పిల్లలు వాళ్ళంత ఫేమస్ కాకపోవటానికి కారణం ఏంటో తెలుసా డాడ్? వాళ్ళకి టాలెంట్ లేక కాదు, వాళ్ళ టాలెంట్ని ఎవరూ గుర్తించలేక. టు గ్రో ఐ మస్ట్ గో అవే ఫ్రమ్ యూ. ఒక ఇన్సిడెంట్ పట్టుకోండి. ఏంటి నువ్వు? ఒక్కటి కాదు డాడ్. ఐవ్ బిన్ ఫేసింగ్ దిస్ సిన్స్ చైల్డ్హుడ్. నా ఫేవరెట్ స్కూల్లో అడ్మిషన్ కోసం పగలు రాత్రి కష్టపడి ఎంట్రన్స్ టెస్ట్ ఇచ్చాను. ఎక్సైటింగ్గా ఎగ్జామ్ రిజల్ట్స్ కోసం ప్రిన్సీ రూమ్కి వెళ్తే, నీకు రిజల్ట్స్తో ఏం పని, నువ్వు అభినవ్ వాసుదేవ్ డాటర్వి అని అడ్మిషన్ ఇచ్చింది. మన కంపెనీలో నేను ఎగ్జిక్యూట్ చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ ఎంత సక్సెస్ నీకు తెలుసు. మన కాంపిటీటర్ కంపెనీస్ నుంచి అప్రిసియేషన్ లెటర్స్ కూడా వచ్చాయి. నిన్ను అవుట్ గ్రో చేస్తున్నానని అనుకున్నావో ఏమో, క్యాబిన్ ఉంచావు, వర్క్ లేకుండా చేసావు. వద్దు. ఏంటి ఎమోషనల్ అవుతున్నావా? బయట టాలెంట్ కోసం అంతా వెతుకుతూ ఇంట్లో టాలెంట్ని గుర్తించకపోతే బాధగానే ఉంటుంది కదా సార్. అది వినగానే ఎందుకో కళ్ళల్లో నీరు కిర్ర తిరిగాయి సార్. టాలెంట్ ఉండడం వేరు, టాలెంట్ ఉందని ఊహించుకోవడం వేరు. ఈ కథకి ఇంకో యాంగిల్ ఉంది. రాత్రి పగలు తన కష్టపడి చదివి రాసిన ఆన్సర్స్ చూసి టీచరు ఫిట్స్ వచ్చి పడిపోయాడు. ఆ టీచర్ని హాస్పిటల్ అడ్మిట్ చేసి ప్రిన్సిపల్ స్కూల్ అడ్మిషన్ రిజెక్ట్ చేసింది. డాక్టర్ డిసప్పాయింట్ అవ్వకూడదని డబ్బుతో సీట్ కొనేశాడు. లంచం ఇచ్చారా? వాట్? విత్ ఇన్ కంపెనీ వాల్యూ 15% పడిపోయింది. డూ యు నో హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్? డాడ్, యు నో వాట్, నేను చేసిన ప్రాజెక్ట్ కి మన కాంపిటీటర్ కంపెనీస్ నాకు అప్రిసియేషన్ లెటర్స్ పంపించారు. ఎందుకు పంపరు? ప్రాఫిట్ వాళ్ళకేగా. ఆర్ యు ప్రౌడ్ ఆఫ్ మీ డాడ్? అంకుల్, ఎంత హ్యాపీ మూమెంట్ లో డల్గొన్నారేంటి? తలనొప్పిగా ఉందమ్మా. తలనొప్పా? దేనికి? తలనొప్పి దేనికి వస్తుందమ్మా? తలకేగా. యు రైట్. ఈసారి ఎందుకు ఏడుస్తున్నారా? ఇందాక తలనొప్పి తలకొస్తుంది అన్నారు కదా సార్. అది వినగానే ఎందుకో కళ్ళలో నీళ్ళు గిర్రం తిరిగాయా? ఎగ్జాక్ట్లీ సార్. మీకు స్టాప్ ఇట్ రా. అసలే తను ఇండియా వెళ్తానంటుందని నేను స్ట్రెస్ అవుతుండే. ఇండియానా? ఇదేం ట్విస్ట్? నీళ్లు లేని చోట చేప, ఇంపార్టెన్స్ లేని చోట నేను ఉండలేము జ్యోతి. మ్యామ్ ఎవరో కంటిన్యూస్ గా కాల్స్ చేస్తున్నారు మ్యామ్. ఇన్నిసార్లు కాల్ చేస్తున్నారంటే ఎవరో నన్ను ఇంపార్టెంట్ గా ఫీల్ అవుతున్నారు. పవిత్ర వదిన కూతురేనా మాట్లాడేది? ఎవరు?
నేను నీ అత్తయ్యనమ్మా రుద్రకొండ నుండి కాల్ చేస్తున్నాను. తాతయ్యకి ఒంట్లో అస్సలు బాగాలేదు. నిన్ను చూడాలని కలవరిస్తున్నాడు. మా కుటుంబం అంతా నీ కోసం ఎదురు చూస్తుంది. వస్తావు కదా? వాట్ నీకేమైనా పిచ్చా? మీ అమ్మ నేను ఆస్ట్రేలియా వచ్చేసాక లిటరల్లీ మమ్మల్ని విలేజ్ రెడ్డి చేశారు. కనీసం నీ గురించి కూడా ఎప్పుడు కాల్ చేయలేదు. అసలు ఎంత ఇన్హ్యూమన్ పీపుల్ అంటే పవిత్ర లేదు అని కబురు పంపిస్తా కూడా ఎవరు రాలేదు. అలాంటి మనుషుల దగ్గరకు వెళ్తానని ఎలా అంటావు? డాడ్, తప్పులు మనుషులే చేస్తారు. వాటిని సరిదిద్దాల్సింది కూడా మనుషులే. తను వెళ్ళనవరా? అంత దూరం అది ఆ మనుషుల మధ్య కంటే. రేయ్, తను సేఫ్గా వెళ్ళి సేఫ్గా వచ్చేదాకా నాది రెస్పాన్సిబిలిటీ. తేడా వస్తే తల తీసేయ్. నేను వెళ్ళను అంకుల్. ఎవ్రీ మినిట్ కాల్ చేసి మెసేజ్ చేసి టార్చర్ చేస్తారు. అక్కడికి వెళ్ళినా ఇక్కడే ఉన్నట్టుంటుంది. చూడమ్మా, మా ఫ్రెండ్షిప్ మీద నీ మీద ప్రామిస్ చేసి చెప్తున్నాను. ఈ 10 రోజులు నిన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు. నీ అప్డేట్స్ అన్ని వాడికి చెప్పు, వాడు నాకు చెప్తాడు, నేను ఈడికి చెప్తాను. నువ్వు ఎవడికి చెప్పక్కర్లేదు. అరే జ్యోతి, రిపోర్టింగ్ సార్. ఆ ఏవియేషన్ వాళ్ళకి టచ్ లోకి వెళ్ళి అలాగే ఇండియాలో నెంబర్ 1 సెక్యూరిటీని హైర్ చేయి. తేడా వస్తే మొండం తీసేయండి. సో సెక్యూరిటీ ఏజెన్సీ గురించి ఇండియాలో రోలెక్స్కి కాల్ చేయనా? ఎందుకు? నువ్వు ఆ రోలెక్స్ గారు కలిసి కమిషన్ కొట్టిద్దామనా? నేను మనుషులను నమ్మను, గూగుల్నే నమ్ముతాను.